హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మన చుట్టూ ఉన్న మొక్కల గురించి ఒక కొత్త విషయాన్ని తెలుసుకుందాము. అయితే ఏంటంటే, మొక్కలు కమ్యూనికేట్ చేస్తున్నాయా, అదేవిధంగా మొక్కలు మాట్లాడతాయా, ఏ విధంగా మాట్లాడతాయి అనేవి మనము ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాము. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే ప్రకృతి మనకు ఎన్నో రహస్యాలను అందిస్తుంది కదా, అందులో మొక్కలు మనతో మాట్లాడతాయా అంటే ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ తాజాగా జరిపిన పరిశోధనల ప్రకారము మనకి మొక్కలు మాట్లాడతాయని చెప్పేసి, నిజంగా ఒకదానికొకటి సంకేతాల ద్వారా మాట్లాడతాయని చెప్పేసి ఇటీవల మనకి శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎవరు అనంటే ఇజ్రాయిల్ రీసెర్చర్స్. అవి ఎవరు అనంటే రీసెర్చర్స్ టెల్ అవీవ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు మొక్కలకు కమ్యూనికేషన్ చేసే శక్తి ఉందని చెప్పేసి, అవి ఈకోస్టిక్ కమ్యూనికేషన్ చేయగలవని చెప్పేసి నిర్ధారణ చేశారు. అయితే వీళ్ళు ఏంటంటే ఒక మొక్క పైన రీసెర్చ్ చేశారు. ఏంటంటే ఒక టమాటా మొక్క పైన రీసెర్చ్ చేశారు. ఈ టమాటా మొక్కల పైన మనకి పట్టు పురుగులు ఉంటాయి కదా, పట్టు పురుగులు అనేవి ఎక్కువగా హెల్దీగా ఉన్న మొక్క పైనే ఇవి గుడ్లు పెట్టడం అనేది జరుగుతుందంట. అంటే ఇవల్యూషన్ టైంలో అవి గుడ్లు పెట్టడము హెల్దీగా ఉన్న మొక్క పైననే చేస్తుందంట. అది ఏ విధంగానంటే, ఏదైతే మొక్క డీహైడ్రేషన్కి గురైందో, అంటే పాడైపోయే దశలో ఉందో, అవి పట్టు పురుగులకి మనకి ఈ అల్ట్రాసౌండ్ కమ్యూనికేషన్ బట్టి అవి వాటిని కనుక్కొని హెల్దీగా ఉన్న మొక్క పైననే అవి గుడ్లు పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఇవి మొక్కలు శబ్దాలతో మాట్లాడకపోయినా వాటి యొక్క వాసనతోని, రసాయనాల ద్వారా, వేర్ల ద్వారా సంకేతాలు పంపుతూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మొక్క పైన పురుగులు దాడి చేస్తే అది ఒక రసాయన సంకేతాన్ని వదిలి పక్కనున్న మొక్కలకి హెచ్చరిస్తుంది. అప్పుడు అవి కూడా తమను రక్షించుకునే రసాయనాలు తయారు చేస్తాయి అన్నమాట. ఇది ఒక రకమైన సంచార సంభాషణ అని చెప్పొచ్చు. ఇంకా ఒకవేళ వేరు మొక్కలు నేల క్రింద వేర్ల ద్వారా కూడా కలిసిపోతూ ఉంటాయి. వాటిని ఏంటి అంటే వుడ్ వైడ్ వెబ్ అంటారు. వుడ్ వైడ్ వెబ్ అని అంటారు. ఇది మన ఇంటర్నెట్ లాంటిది అనమాట. కానీ భూమి లోపల వేరు తాలూకు సూక్ష్మజీవుల ద్వారా మొక్కలు నీరు పోషకాలు ఒకదానికొకటి పంపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి మొక్కలు మనతో మాట్లాడాలంటే మనం మొక్కలను గురించి అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆకులు ఎండిపోతే నీళ్లు కావాలని సంకేతము. ఒకవేళ పువ్వులు ఉబ్బుతుంటే సంతోషంగా ఉన్నాయని, మనం ప్రేమగా మాట్లాడితే సంగీతం వింటే మొక్కలు మరింతగా పెరుగుతాయని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి మనకు మొక్కలు ఎలా మాట్లాడతాయనంటే, మొక్కలు మనలాగే గొంతుతో మాట్లాడతాయంటే కాదు. ఎలా? వాటి యొక్క రసాయనాలతోని, వాసనలతోని, వేర్ల ద్వారా సంకేతాలు పంపిస్తాయి. ఓకేనా? ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఒక మొక్కకు పోయి పురుగు పడితే అది ఏ విధంగా హెచ్చరిస్తుందో, సంకేతం పంపిస్తుందో, అదేవిధంగా మొక్కను కూడా తనను రక్షించుకునే విధంగా రసాయనాలు అనేవి వెదజల్లుతుంది. మనకి ఇక్కడ టమాటా చెట్టు ఉంది కదా, టమాటా చెట్టు పైన పురుగులు పడినప్పుడు ఏమవుతుంది, మనకి టమాటో ఆకుల పైన మనకి చిన్న స్పైన్స్గా ఉంటున్నాయి కదా, అదేవిధంగా అవి ఏంటంటే మొక్క వాటిపైన వాలినప్పుడు కానీ అవి ఇంకొకసారి వచ్చి వాలకుండా ఉండడానికి వాటికి అవి ఆ విధంగా చిన్నగా వాటిని రక్షించుకునే క్రమంలో చిన్నగా అలా ముళ్ళులాగా తయారు చేసుకుని ఉంటాయన్నమాట మొక్కలు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి స్పైన్ ట్రీస్ అని ఉంటాయి కదా, అవి ఏంటి, మనకి పైనాపిల్ ట్రీస్ కానీ అలా మనము పైనాపిల్ తిన్నప్పుడు మనకి ఎలా ఉంటుంది, గొంతులో గుచ్చుకున్నట్టు అవుతుంది కదా, అదేవిధంగా చిన్న పక్షులు వాటిని తినకుండా ఉంటాయి అన్నమాట. ఆ విధంగా మొక్కలు తమను తాము రక్షించుకుంటాయి. అయితే ఈ ఎకో లొకేషన్ ద్వారా పక్షులు మొక్కలు వాటి నుండి అవి రక్షించుకుంటున్నాయి అనమాట. అయితే ఈ మనకి జగదీష్ చంద్రబోస్ అనే ఒక శాస్త్రవేత్త, జగదీష్ చంద్రబోసు, తను మొక్కలకి కూడా లైఫ్ ఉంటుందని చెప్పేసి తను చెప్పిన వ్యక్తి. ఎవరు? మొక్కలకు కూడా లైఫ్ ఉంటుందని చెప్పిన వ్యక్తి జగదీష్ చంద్రబోస్ గారు. అయితే ఈ మొక్కలకి లైఫ్ స్పాన్ కనుగొనడానికి క్రిస్పోగ్రాఫ్ అనే పరికరాన్ని కూడా కనుగొన్నాడు. ఇది మనకి ఈరోజుటి టాపిక్. ఎందుకు వచ్చింది అని అంటే, ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు మొక్కలు కమ్యూనికేట్ చేస్తాయి అని చెప్పేసి వాళ్ళు చేసిన ప్రయోగం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.